మన చిత్రాల్లో నీ ప్రేమ నాకు కావాలి అంటూ కథానాయికల వెంట పడుతూ పాటలు పాడేటువంటి హీరోలు ఎక్కువ. అలా కాదని నువ్వు నాకు కావాలి అంటూ ఆ అమ్మాయి అబ్బాయిని కోరుకుంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో పూలరంగడు చిత్రంలో ఒక పాటని పెట్టారు దర్శకులు. ఆయన ఆలోచనల మేరకు అందమైన సాహిత్యాన్ని అందించారు రామజోగయ్య శాస్త్రి గారు. ఓ అమ్మాయి ఓపెన్గా ఎక్స్ప్రెసివ్గా తన భావాల్ని వ్యక్తీకరించినటువంటి ఆ పాటకి శాస్త్రి గారి భావాలు జీవం పోశాయి. అనూప్ రూబెన్ స్వరకల్పనలో కౌసల్య గారు అండ్ అనూప్ అండ్ రంజిత్ ఆలపించినటువంటి ఆ వలపు గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రేవంత్ అండ్ కౌసల్య. నీ ప్రేమ నాకు కావాలి, నీ పేరు చివర ప్రేమల్లే నేను నిలవాలి. అరే 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 ఒక్క క్షణం ముందుగా ఎద సవ్వడిలా లేదుగా ఏం జరిగింది తీరుతెన్ను ముచ్చటగా ఉంది, ఏ పూల బాణం గుచ్చుకుందే సూటిగా. నేను కాదనలే లేని కానీ కలలన్నీ పంచుకుంటా కమ్మగా. మది భారమంతా నీకు పంచి తేలిక పడుతున్నా, కనురెప్ప నేడు బరువైందే వింతగా. ప్రేమ మొదలైందిగా నాలో తొలిసారిగా, నమ్మలేనంత గిలిగింతగా. నా పేరు చివర పేరల్లే నువ్వు నిలవాలి. బాగుంది కదా రేవంత్? చాలా బాగుంది కదా? మీకు బాగుంది కదా? యాక్చువల్గా ఒక స్టెప్ నేర్పించాను రేవంత్ అడిగా, నేర్పించలా. సునీల్ లాగా ఒక స్టెప్ నేర్పించాను అడిగా. ఓకే రేవంత్ చేయొచ్చు కదా రేవంత్ నువ్వు? నెక్స్ట్
సరే, ఒకప్పుడు ప్రేమ సందేశాలు పంపించాలంటే పావురాలను వాడేవాళ్ళు, తర్వాత ఉత్తరాలు, తర్వాత ఫోన్లు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ అటాకే, కావాలి నువ్వు కావాలి. సో ఈ జనరేషన్కి తగ్గట్టుగా శాస్త్రి గారు ఒక పాటను అందించారు. మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ.